సో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో నాది కొంచెం ఎండింగ్లో కొంచెం టెక్నికల్ గ్లిచ్ వల్ల అదైతే కట్ అయిపోయింది అనమాట. సో నన్ను చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో, భయ్యా మాల్వేర్లో వస్తే ఏమవుద్ది దాని గురించి చెప్పండి అని. సో ఈ వీడియో అయితే దాని కంటిన్యూషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో మన ఫోన్లో మాల్వేర్ డౌన్లోడ్ అయితే లైక్ ఒక యాప్ అనేది మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సో అది ఇందాక సో ఆఫ్టర్నూన్ నేను బయటికి వెళ్ళాను. సో బయటికి కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ వాళ్ళు లైక్ ఏదో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షాప్లో స్కానర్ అడిగితే స్కానర్ లేదన్నారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. సో ఏంటి ఎవరో వచ్చి లైక్ వాళ్ళ ఫోన్లో ఏదో యాప్ లాగా డౌన్లోడ్ చేసి వెళ్ళారంట. సో వాళ్ళ కొంచెం సేపు తర్వాత వాళ్ళ అకౌంట్లోంచి అయితే డబ్బులు అయితే కట్ అయిపోయాయి అనమాట. సో నాకు చూపించాడు 8,500 3,400 అట్లా కట్ అయిపోయాయి అనమాట. సో గిఫ్ట్ కార్డ్ రూపంలో ఆ డబ్బులు అయితే కట్ అయినాయి అనమాట వాళ్ళకి. సో నేను చూశాను అనమాట, ఏదైనా యాప్ డౌన్లోడ్ అయిందేమో. సో ఆయన చెప్పిండు, నేను ఆల్రెడీ యాప్ డిలీట్ చేసిన, ఇందాకనే ఏదో యాప్ ఉంటే అన్నాడు. సరే ఓకే, ఇంకా ఏం యాప్లు డౌన్లోడ్ చేయకండి అని చెప్పిన. సో ఎప్పుడైతే మన ఫోన్లో మాల్వేర్ అనేది మనం క్లిక్ చేస్తామో, మాల్వేర్ అనేది ఒక యాప్ రూపంగానో లేదంటే చిన్న ఫైల్ గానో మన ఫోన్లోకి అయితే ఎంటర్ అవుతుంది అనమాట. సో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. సో అది మనకు కనిపించకపోవచ్చు, కొంతమందికి తెలిసిన వాళ్ళకి చూసుకుని డిలీట్ చేయగలుగుతారు, కొంతమందికి తెలియని వాళ్ళకి అసలు అయితే అది కనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిన వాళ్ళకే ఎత్తుక్కుంటే తప్ప కనిపించదు, తెలియని వాళ్ళకైతే ఇంకా తెలియదు అసలు ఉందా లేదా అనేది. సో అట్లాంటిది మన ఫోన్లో అటాక్ అయ్యి ఇంకా మన పేమెంట్స్ ఏమైనా అయితే కట్ అవుతాయి. కొంతమంది అయితే స్పై చేస్తారు మన మీద, వీళ్ళు ఏం చేస్తున్నారని, అది వేరేది. సో ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎప్పుడు జరిగిద్ది అంటే, మనం ఏదన్నా తెలియని లింక్ని క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు తెలియకుండా ఏదైనా యాప్ డౌన్లోడ్ అయిపోతే మన ఫోన్లో, అట్లాంటి టైంలో అయితే ఇది జరిగిద్ది అనమాట. సో మాల్వేర్ అటాక్ అనేది అలా జరుగుద్ది. మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు తెలియకుండా ఎటువంటి లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇంకొకసారి మీరు ఎవరికన్నా తెలియని వాళ్ళకి వైఫై ఇచ్చారనుకోండి, మీరు ఎక్కడ రోడ్డు మీద నిలిచినారు, భయ్య ఒకసారి వైఫై ఇస్తారా అంటే అలాంటి వాళ్ళకి కూడా వైఫై ఇవ్వద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా మన ఫోన్లో వైఫై ద్వారా లైక్ అంటే ఏదైనా యాప్లో అయితే ఎక్కించగలుగుతారు. సో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు వైఫై ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ వైఫై ద్వారా కూడా కొంతమంది అయితే మాల్వేర్ పంపించగలుగుతారు. ఎందుకంటే కొన్ని షాపుల్లో అయినాయంట. నాకు అంటే షాపుల్లోనే మోస్ట్లీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకంటే షాపులకి ఎక్కువ ట్రాన్సాక్షన్లు అవుతూ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మీ పర్సనల్గా చాలామంది పెద్ద పెద్ద అకౌంట్లో పోయిన వాళ్ళు మీరు చూసుంటారు. సో ఇది ఈ మధ్య జరుగుతున్న స్కాములు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ నేను ఒక చెప్పిన స్కామ్ ఉంది కదా, సో ఆ స్కామ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నన్ను వాడు స్కామ్ చేశాడు ఈరోజు, సో ఆ అకౌంట్ ఇంకా తీసేస్తున్నాడు, ఇంకో కొత్త అకౌంట్ నుంచి సేమ్ అదే ఫోటోలు అన్నీ అవే ఉంటాయి, మళ్ళీ వేరే న్యూ అకౌంట్, అర్థమైందా, ప్రొఫైల్ అంతా సేమ్ ఉంటుంది, మళ్ళీ అవే స్టోరీలు పెడతా ఉంటాడు. సో వీడు ఎంతమంది స్కామ్ చేస్తున్నారు తెలియదు, కానీ నాకైతే 3 రోజుల నుంచి ఒక 5-6 కొత్త అకౌంట్లు అయితే వచ్చుంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. అట్లాంటి కొత్త కొత్త స్టోరీలు మీరు కూడా చూసినట్టయితే ఖచ్చితంగా వాటిని రిపోర్ట్ అయితే కొట్టండి గాయస్. రిపోర్ట్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథంకి అర్థమవుతుంది. సో ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అంటే, మనం అట్లాంటివి కనిపించిన ప్రతి ఒక్క రిపోర్ట్ కొట్టారనుకోండి, దానికి అర్థమవుద్ది, ఓకే ఇట్లాంటివన్నీ వీళ్ళు రిపోర్ట్ కొడుతున్నారు, సో దీన్ని మనం ఇంకోసారి ఇట్లాంటి పేజ్ క్రియేట్ చేసుకొని ఇవ్వద్దు అని చెప్పి దానికి కూడా అర్థమయ్యి, అట్లాంటి పేజ్ క్రియేట్ చేయగానే వెరిఫికేషన్లో అయ్యి అని చాలా చేస్తారు వాళ్ళు. ఆధార్ కార్డ్ అవన్నీ అడుగుతారు అప్పుడు. సో నార్మల్గా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ అడగరు. సో ఎప్పుడైతే అట్లాంటి ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోయినప్పుడు, సేమ్ మొబైల్ ఫోన్లో కానీ లేదంటే ఐపీ అడ్రస్ సేమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆధార్ కార్డ్ అడుగుతారు. సో అట్లాంటి ఆధార్ కార్డ్ అడిగినప్పుడు వాళ్ళు కూడా ఈజీగా పట్టుబడిపోతారని చెప్పి వాళ్ళు ఇంకోసారి ఇన్స్టాగ్రామ్లో అట్లా చేయరు. సో ఇంకోసారి ఎవరికన్నా అది కనిపించింది అనుకోండి, ఇది అట్లాంటి స్టోరీలు, సో అందరూ వాటినైతే రిపోర్ట్ అయితే చేయండి. ఇంకోటి నేను ఒకటి చెప్దాం అనుకున్నా, లాస్ట్ నేను ఆల్రెడీ ఇట్లాంటి స్కామ్లు ఎన్నో ఎక్స్పోజ్ చేద్దామని చెప్పి రెడీగా ఉన్నాను, కానీ లాస్ట్ నేను పెట్టిన బైబిల్ యాప్ స్కామ్ ఉంది, అది ఎవరికి తెలియదు. సో నేను దాన్ని సరిగ్గా చెప్పలేకపోవచ్చు, కానీ అది ఒకసారి చూడండి. అది చూసి మీకు దానిలో అంటే కాంటెక్స్ట్ అర్థమవుద్ది మీకు నేను ఏం చెప్పాలనుకున్నాను. కానీ అదైతే పక్కా ఒక స్కాము. అట్లాంటి యాప్లు కూడా వెళ్ళొద్దు. సో మనకు తెలియకుండానే మనం ఆ యాప్లో ఎక్కువ టైం వాడేస్తూ ఉంటాం, మనకి డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. సో అట్లాంటి యాప్లు కానీ, బెట్టింగ్ యాప్లు కానీ, ఇట్లాంటి ఏ యాప్ల జోలికి వెళ్ళొద్దండి.
ఎందుకంటే వెళ్ళొద్దు. సో ఇట్లాంటి ఏ యాప్ల జోలికి వెళ్ళొద్దు. వెళ్ళడం వల్ల లైక్ చాలామంది వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, చాలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దయచేసి ఇట్లాంటి యాప్ల జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు బెట్టింగ్ అనేది వెళ్ళిపోయింది, కానీ ఇట్లాంటి యాప్ల్లో డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి, ఇట్లాంటి స్కాముల్లో డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇట్లాంటి లింకులు నొక్కడం వల్ల కొంతమందికి వేలు వెళ్ళిపోతున్నాయి, కొంతమంది లక్షలు వెళ్ళిపోతున్నాయి. తెలియకుండా రకరకాల స్కామర్లు వస్తున్నారు, రకరకాల ఐడియాలు తీసుకొస్తున్నారు. సో మీకు తెలియకపోవచ్చు అది స్కామర్ ఎలా అని. సో నాకు సర్చ్ చేస్తాను అనమాట, అంటే లేటెస్ట్గా తెలుస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ నేను రీసెర్చ్ చేసి మొత్తం తెలుసుకుంటా కాబట్టి నేను చూస్తూ ఉంటా, అంటే కొత్తగా ఏం చేస్తున్నారు, కొత్తగా ఎట్లాంటి స్కాములు బయటకు వస్తున్నాయి, లైక్ ఎక్కడన్నా కొత్త స్కామ్ రిపోర్ట్ అయిందా వేరే ఏదైనా స్టేట్లో కానీ వేరే ఏదైనా కంట్రీలో కానీ. సో ఇవన్నీ నేను చూస్తాను అనమాట. సో చూసి మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదొక్కటే కాదు గైస్, నేను లైక్ వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్స్ కానీ ఇంకా లైక్ నేను ఇప్పుడు అయితే అబ్రాడ్ వెళ్దామని ట్రై చేస్తున్నాను. సో అబ్రాడ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే లైక్ డైలీ సిచ్యువేషన్స్ కానీ, అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు, లైక్ ఎట్లా మనం సర్వే అవ్వచ్చు. అందరూ ఫారెన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే, నా తర్వాత వచ్చేవాళ్ళు ఉంటే సో ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. మీకు కూడా తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సర్వే అవ్వాలి, ఎట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు మనకి అని. సో అవన్నీ నా ఫ్యూచర్ వ్లాగ్స్ అనమాట. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు లాస్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా లాస్ట్ వీడియో చూడండి. లైక్ లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో కూడా చూసి ఇక్కడ దాకా చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియో ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల మీ ఫ్యామిలీలో కూడా చాలామందికి తెలుసుకుంటారు, అంటే ఇట్లాంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయి. ఇది ఇన్స్టాగ్రామ్ ఒకదానికే కాదు, లైక్ మీరు ఈ మధ్య వాట్సాప్లో కూడా మనకి అడ్వర్టైజ్మెంట్లు అయితే రావడం స్టార్ట్ అయినాయి. సో వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్ రావచ్చు, మీరు వాడే ఫేస్బుక్లో రావచ్చు, ట్విట్టర్లో రావచ్చు, లైక్ వేరే ఏ సోషల్ మీడియా యాప్లోనే రావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు. లైక్ ఇప్పుడు మనం చెప్పలేము, ప్రతి ఒక్క దాంట్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తున్నాయి, లింక్స్ అయితే నొక్కడానికి చూపిస్తున్నాయి. మనం గూగుల్ ఓపెన్ చేస్తే అక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇంకోటి మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. సో ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా అవసరం అయిందే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఏది డౌన్లోడ్ చేసుకోకండి. మనకు అఫీషియల్గా ప్లే స్టోర్లో ఇంకా యాప్ స్టోర్లో దొరికే యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. పీసీ అయితే పీసీలో దొరికే, లైక్ అఫీషియల్గా విండోస్ స్టోర్లో కానీ కొన్ని ఆథరైజ్డ్ యాప్స్ ఉంటాయి, సో వెరిఫైడ్ యాప్స్ ఉంటాయి. సో అవి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకో థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి కానీ ఏ థర్డ్ పార్టీ యాప్స్ కానీ అసలు డౌన్లోడ్ చేసుకోవద్దు. అలా డౌన్లోడ్ చేసుకొని చాలామంది ఇబ్బంది గురైన వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పర్సనల్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, కొంతమందికి ఫైనాన్షియల్గా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, కొంతమందికి ఇంకా చెప్పలేము గైస్. చాలా చూసారు, చాలామంది చేసే జరిగింది. లైక్ ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి, అందరినీ జాగ్రత్తగా ఉంచాలని చెప్పి నేను ఇట్లాంటి వీడియో అయితే చేస్తున్నాను. సో దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.